మనమైతే మర్చిపోయి మన ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తాము. ఆయన కానీ దేవుడు మన లోకాన్ని ప్రేమించి మన దోషాలన్నీ మన పాపాలన్నీ ఆయన భరించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు ఎంతగానో తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యొక్క విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము మనకి అనుగ్రహించాడు అనమాట. ఆయన లోకాన్ని ప్రేమించాడు కనుక మనం కూడా ప్రేమ కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడు మహాగణుడు మహా గొప్ప దేవుడు ఈ పరిశుద్ధ రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడే ఉదయకాల సమయంలో బాధలు చదివి గడుపుతున్నాం ప్రభావ నిలబడుతున్నాం ప్రభుత్వం మామూలు ఏర్పరుచుకున్నాం. ఆయన మాట్లాడతాకే తెలియదు జ్ఞానం దయచేది ఎటు రీతిగా ఎవరిద్దరిలో తెలియదు ప్రభావ. ఆయన పాత్రమైన మా కోసం ప్రాణానికి దేవుడు నేను ప్రేమాన్ని కనికరముని దయ్యము వేదించే వాక్యం చదువు పెట్టి కూడా దీవించి ఆశీర్వదించే వాక్యానుసారంగా మేము జీవించుటకు కృపను అనుగ్రహించి వాక్యం నన్ను బ్రతికించిన బాధలను నెమ్మదించిన దేవా వాక్యమైన దేవుని వందనాలు దేవా. రాత్రులే వాక్యం ధ్యానించి వాడే ధన్యుడు అతను నీటి కాలం ఏర్నాక ఆత్వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువల్ల అతడు చేయనంతా సఫలమగునది. చూడ అలా ఉండగా గాలి చెదరగొట్టుకుంటూ వెళ్ళి ఉంటాడు. కాబట్టి నా యూస్లో దుట్టులు నీతి మంతుల సభలో పాపంలో నిలవలేదు. దేవుని ఎందుకు భయభక్తులు చెప్తూ ఉంటుంది. మన హృదయాలు మార్చుకుని ఆయన చెప్తున్న ఆయన వాక్యమే అది ఎంత వాక్యమే నన్ను ప్రయత్నించే దేవుడు వాక్యాన్ని చదవమని దావీదు కీర్తనాన్ని ఆలోచించి యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను విసిరించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎక్కులు అదురుచున్నాడు, నన్ను బాగు చేయము. నా ప్రాణము బరువుగా అదురుచున్నది. యెహోవా నువ్వు ఎంతవరకు గద్దించుకుందువు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను వినిపించుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. దావీదు గారు ఉదయకాల సమయంలో జయమందు నుంచి చదివారు. ఉదయకాలంలో దేవుడు దావీదు గారిని ఎంతగానో ప్రేమించి దేవుడు నేను పాపం చేసి ఉన్నాను, నా పాపములన్నీ క్షమించుము అని కన్నీళ్లు విడిచి కింద చదవమ్మ తీర్లందుగా నా కన్నీళ్ళతో నా పడక కొట్టుకుని పోతున్నది. ప్రతి రాత్రిలో కన్నీరు విడిచిచు నా పరుపు తేలజేసి ఉన్నాను. నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకుని పోతున్నది. కన్నీళ్ళు చేత ఆయన ఎంతగానో దేవుడిని ప్రార్థన చేసినమాట. దావీదు గారు పాపం చేసినప్పుడు జీవితం పాపం చేసినప్పుడు దావీదు గారు ఆయన చేసిన పాపం మర్చిపోయిందని అనుకుంటున్నాను. కానీ నాన్న ప్రవర్తన ద్వారా అతన్ని నువ్వు దగ్గరికి వచ్చి నువ్వు పాపం చేసావు నువ్వు అని మా మామూలుగా నువ్వు వంద గొర్రెల్లో ఒక గొర్రెలు లేకున్నా గొర్రెని నువ్వు పాపం చేసావని అన్నప్పుడు అది ఎవరు నేను అని చంపేతాను అయ్యి అంటాను దావీదు గారు అన్నప్పుడు అప్పుడు ఏంటి అది ఎవరో కాదు నా అతని ప్రవర్తన ద్వారా నువ్వే ఆ పాపం చేసేవాడు నువ్వే అన్నప్పుడు దేవుడు అంతగానో ఆ కన్నీరు విడిచి పరుపు తేలినంతగా పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాను. పడక తేలిన నీరు నా కన్నీరు విడితే పడక కొట్టుకోనట్టుగా అంతగానో దేవుడు పశ్చాత్తాపంతో దావీదు మొర ఆలకించి దేవుడు దావీదు గారిని రక్షించాడు అనమాట. ఎంతో పడక కొట్టుకోనట్టయితే ఎంత కన్నీరు విడితేనే కానీ దేవుడి సన్నిధిలో మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అనమాట. దావీదు గారు ఎంతగానో కన్నీరు విడిచించు ఎంతగానో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఆయన చేసిన పాపము పడక కన్నీరు కొట్టుకుపోయినట్టుగా పడక తేలినంతగానో ఎంతగానో దేవుడు దావీదు గారిని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదంలో ఉన్న కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుతుంది అనమాట. దేవుడు ఆశీర్వదిస్తాడు అనమాట. దేవుడు
నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుతుందని దావీదు గారు ఎంతగానో దేవుడి సన్నిధిలో మొరపెట్టాడు. నా మొర ఆలకించిన ఆయన బొమ్మలు చేయన ఎముకలు క్షీణించిపోతున్నాయి అని దేవుడు దావీదు గారి మొర ఆలకించే దేవుడు, అన్నింటికి సంబంధించే దేవుడు, అందరూ మొర ఆలకించే దేవుడు, అందరికీ సమీపంగానే ఉంటాడు. నిజంగా మొరపెట్టేవాడికి సమీపంగా ఉంటాడు అనమాట. నిజంగా మొరపెడతాకే మన హృదయాలు మార్చాలి. జీవం కలిగి జీవించే దేవుడు, చనిపోయిన వారు సైతం లేపాడు. పుట్టి వారికి చూపులు పుట్టిలోకి వెళ్ళి శుద్ధిని చేసి చనిపోయిన వారు సైతం లేపాడు. మనం కూడా ఆయన మనం కూడా మొరపెట్టినప్పుడు మన మొర ఆలోచించి సమీపంగా ఉంటాడు అన్నమాట. రాజుల గ్రంథం సగంపదే ఆయన జీవించే దేవుడు, దేవాధిపతి. ఆయన జీవము జలగ దేవుడు, జీవం కలిగిన దేవుడు, జీవించే దేవుడు. మనకు తరతరాలు ఇచ్చిన నివాసస్థానం ఆయనే. పర్వతాలు పుట్టక ముందు భూమి లోకమును పుట్టించక ముందు యుగయుగములు నువ్వే దేవుడు నాయన, నువ్వే బిడ్డలమో నాయన అని మనము దేవుని దగ్గర మొరపెట్టాలన్నమాట. అటు తర్వాత ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు భోగి అయి ప్రాణము నిడుపుజాలనంత వ్యాధి గలవాడై అయ్యను. ఆమె ఏలియాతో దైవజనుడా నా యొద్దకు నీవు రానివ్వమేమి, నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా మనం చేయగా అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌటిల్లో నుండి తీసుకుని తానున్న పయంత గదిలోకి పోయి పరుల మంచం మీద పరుండ పెట్టి యెహోవా నా దేవా నన్ను చేర్చుకుని ఈ యదవరాలి కుమారుని ఉన్నంతగా ఆమె మీదకి కీడు రాజేవా యెహోవాకు మొరపెట్టి ఆ చిన్న పేద మీద నన్ను చూసుకుని యెహోవా నా దేవా నా మొరాలకిచ్చి ఈ చిన్నవారికి ప్రాణం రమ్మని అడిగి యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రాణించినప్పుడు వాడు బ్రతికాడు. మరి దేవుని దగ్గరికి ఏలియా దగ్గరికి వెళ్తాను. కుమారుడు ఒక ఎదవరాల కుమారుడు సాగు చెందుమనై ఉండగా దేవుడు బతికించే దేవుడు, జీవమిచ్చే దేవుడు, జీవం కలిగిన దేవుడు మన యేసయ్య. మనకి జీవమిచ్చే దేవుడు, రక్షించే దేవుడు. ఆయన మా పాపల కొరకు వచ్చాక నీతి మంత్రుల కొరకు రాలేదు. రోగులకు వైద్యుడు, చనిపోయిన వారు సైతం లేపాడు. గుడ్డి వారికి చూపుని గుడ్లోకి వెళ్ళి శుద్ధిని చేసిన మా ఆయన కన్న తండ్రి మనల్ని ప్రేమించి ఆయన ఎదవరాలు కుమారుడు సాగు రోగై ఉండగా ఆమె ఏలియా దగ్గరికి వెళ్ళి నా యజమానుడా, నువ్వు నా ఏలినవాడా, నువ్వు నా బిడ్డని సాగు నా దగ్గర పాపంలో ఉన్నాయని క్షమించమని అనకుండా నా బిడ్డకి రోగి అయి ఉన్నాడు, సాగు సిద్ధమై ఉన్నాడని ఆమె వెళ్ళి ఏలియాని అడిగినప్పుడు అప్పుడు ఏలియా నీ బిడ్డని నా కౌగిట్లోకి నేను నీ బిడ్డని నేను ప్రార్థన చేస్తానని తీసుకెళ్ళి పై అంతస్తులోకి తీసుకెళ్ళి ఆ కుమారుని ఏలియా కుమారు ప్రార్థన చేశాడు అనమాట. నా దేవా నీ బిడ్డను బ్రతికించు, జీవించే దేవుడు ఆయన, నువ్వే జీవాధిపతికి నా ప్రభు అని దేవుడిని ఏలియా కౌగిట్లో ఉన్న బిడ్డని తీసుకెళ్ళి పైకి అంతస్తులు తీసుకెళ్ళి ఆ బిడ్డ గురించి ప్రార్థన చేశాడు అనమాట. ఏలియా ప్రార్థన ఆలకించి ఏలియా ప్రార్థించిన 3.5 సంవత్సరాలు వర్షం కురిపించింది. మళ్ళీ ప్రార్థించగా మళ్ళీ వర్షం కురిపించి అంత గొప్ప దైవజనుడు ఏలియా ప్రార్థించగా ఆ బిడ్డను ఆయన మళ్ళీ బ్రతికించాడు అనమాట. ప్రార్థన వల్ల ఏదైనా సాధ్యమే. ప్రార్థన చేసినప్పుడు మనం ఆలకిస్తాడు. మనము కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమీపంగా ఉంటాడు. మంచి మనసుతో దేవుడి దగ్గర నా ప్రభువా నా దేవా అని మనం దేవుడిని ప్రార్థన చేయించుండగా మన ప్రార్థనలన్నీ సఫలం చేసే దేవుడు, ఆలకించే దేవుడు. ఆ బిడ్డని బతికించాడు దేవుడు. ఏలియా ప్రార్థించగా ఆ కుమారుడు కౌగిట్లో పెట్టుకుని ప్రార్థన పోయంతా తీసుకెళ్ళి ఆ బిడ్డని బ్రతికించి ఆమెకి ఆ యదవరాలకి అప్పచెప్పి ఆమెని
ప్రార్థన చేస్తుండగా హల్లెలూయా ప్రార్థన దేవుడు తప్పనిసరిగా అంగీకరించి ఆ బిడ్డలో వేరున్న బిడ్డని బ్రతికించాడు అన్నమాట. ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు ఎల్లనై ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుండేను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేను. అప్పుడు 5 పూనున్నొక యవనస్తుడు ఇంటిలో కూర్చుండి ఆడ నిద్రపోయి చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వలన రోగి 3వ అంతస్తు నుండి కిందకు పడిపోయి చనిపోయిన వాడే కింద పడాను. అంతటా పౌలు ఇంటికి వెళ్ళి అతని మీద పడి కౌలించుకొని మీరు తొందరపడుకొని అతని ప్రాణం అతలోనే ఉందని వారితో చెప్పాను. అతను మళ్ళీ పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొనుచు తెల్లవారి వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. వారు బతికిన చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారు విశేషమైన ఆదరణ కలిగిన అనమాట. ఆ గదిలో నుంచి మేడపై అంతస్తు మేడ నుండి కిందకి పడిపోయినప్పుడు ఇద్దరు మధ్యలో అతని ప్రాణం ఎంతో అల్లాడిపోయి దేవుడిని అన్ని భయభక్తులు గలవారి ప్రాణం ఆయన బతికించే దేవుడు పాత్రలో నెమ్మదించి ఆయన్ని చనిపోయిన వారిని కిందకి పడిపోయినప్పుడు మళ్ళీ పౌలు గారు ప్రార్థన చేయగా ఆయన్ని బతికించాడు అనమాట. అలాగే నాగావు జన్మలో నాగావు కూడా జీవం కలిగిన దేవుడిని ప్రార్థించి నాగావు కాలంలో నాగావుని జలప్రలయం వస్తుంది అన్నప్పుడు అతడు నాగావు వాడ కట్టించి జంటలుగాను ఆ వాడలోకి ప్రవేశించి కానీ మనం కూడా ఆ వాడలోనే ప్రవేశించలేదు. అప్పుడు నాగావు జలప్రవాహం నుండి నాగావుని రక్షించి ఆ కుటుంబము ప్రార్థన చేయగా కుటుంబాన్ని రక్షించారనమాట దేవుడు. వాళ్ళ నాగావు కుటుంబం ఒక్కటే రక్షింపబడ్డాలి. కన్మలందరూ చనిపోయారనమాట. దేవుడు జీవం కలిగిన దేవుడు కనుక ఆయన జీవించి వాళ్ళ కుటుంబాన్ని నాగావు దేవులో జలప్రయాణంలో నుండి వారిని విడిపించి వారిని బతికించి జీవించి బతికించినాడు. దేవుడు నాగావుతో 7వ అధ్యాయం మొదటే కదా యెహోవా ఈ తరము వారిలో నువ్వేనా ఎదుట నీతిమంతుడై చూశాను అనమాట. కనుక నీవు నీటి వారిలో వాళ్ళను ప్రవేశించు. ప్రతి జంతువులో ప్రతి జాతి గోధులు ఆడగా నాగావు కాలంలో జంటలుగాను జంతువులన్నీ ప్రవేశించినాయి. కానీ నాగావు నువ్వే నీతిమంతుడి ఈ ధర్మంలోనూ నువ్వు తప్ప మాకు ఎవరు లేరు, నువ్వే దేవుడు అయినానని నాగావుని ఎంతగానో ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు అనమాట. దేవుడు కుటుంబం నాగావు కుటుంబాన్ని నువ్వే నీతిమంతుడు అని నాగావుకి చెప్పే నీతిమంతుల్ని ఆశీర్వదించే దేవుడు నీతిని అనుసరించి యథార్థంగా ఉన్నప్పుడు యథార్థ వంశము దేవుని పడుతుంది. కలిగే సంపద వారు ఎంత ఉంటుంది అనమాట. యథార్థంగా పడకాలి, యథార్థంగా జీవించాలి. మరి యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆపేరు. ఒకనాడల్లా యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఎంత శక్తి ఉంది. దేవుడు జీవం కలిగిన దేవుడు కనుక ఆయన ఆ శక్తిని అనుగ్రహించి యెహోషువ ప్రార్థించగా దేవుడు అది ఒక నాడల్లా యెహోషువ ప్రార్థించగా ఒక నాడల్లా సూర్యచంద్రులు అతని అంత శక్తి యెహోషువ ప్రార్థించగా దేవుడు శక్తినిచ్చాడు. ఆయన బలమిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, జీవం కలిగిన దేవుడు ఇచ్చి మనల్ని పోషించే దేవుడు కనుక మనం జీవం కలిగి ఉండటం
మోసే అంతగానో ఎంతో దేవుని అందు భయభక్తులు గలవాడు, వినయము గలవాడు, సాత్వికుడు, దీన మనసు గలవాడు. మోసే ప్రార్థించగా యెహోవా ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి జనులందరినీ ఆయన నా దగ్గర నీ ప్రజలు మొరపెట్టుచున్నాను, ఆ మొర ఆలకించి వాళ్ళని యువతలకి రప్పించమని దేవుడు చెప్పినప్పుడు మోసే ఆ ఎర్ర సముద్రము కర్రతో పాయలు చేసి ఆ జనాల్ని రక్షించాడు. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించాడు. కోసం ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపారు అనమాట. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, మన కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. గొప్ప దేవుడు సింహాల భూమిలో ఏలియా సింహుకోనిలో దానిలో సింహుకోనిలో ఆలోచనలో సింహుకోని చేయగలిగిన దేవుడు. ఆయన తెల్లవారులు సింహాలు వేసినప్పుడు తెల్లవారులునంట యజమాని దానియాలు తెల్లకట్లు తీసుకొచ్చి క్షేమంగా మీ చేయగలిగిన దేవుడు బతికించాడా అని ఆయన యజమాని వచ్చి కంగారుగా వచ్చి దానియాలు క్షేమంగా అని అడిగినప్పుడు జీవం కలిగిన దేవుడు ఈ దేవుడు మంచి దేవుడు, ఈ దేవుడు కలిగిన దేవుడిని రక్షిస్తాడని దానియాలని చెంపులో ఉన్న దేవుడు, ఆ చెంపి దేవుడు ఎంతో గొప్ప దేవుడు మీ దేవుడు అని ఆయన యజమాని